చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓజీ మూవీకి తెలంగాణలో ఎదురు దెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. సినిమా బెనిఫిట్ షో టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇవాళ రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. టికెట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీకి బిగ్ షాక్ తగిలింది. సినిమా బెనిఫిట్ షో టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. సినిమా రేట్లు పెంచుకునేందుకు అనుమతి లేదంటూ కూడా జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులను అయితే జారీ చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. ఇకపోతే ముందు రోజు అనగా 24న రాత్రి వేసే ప్రీమియర్స్ కు తెలంగాణలో ₹800 టికెట్ ధర జీఎస్టీతో కలిపి నిర్ణయించడం జరిగింది. విడుదల రోజు అంటే ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్ లో ₹100 జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్ లో ₹150 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్ల రేట్లపై సందిగ్ధం నెలకొంది అన్నట్లుగా కూడా మనకి ఇప్పుడు సమాచారం అందుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన తాజా మూవీ ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా విడుదలకు ముందే ఈ మూవీ భారీ హైప్ నైతే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. అనగా తెలంగాణ హైకోర్టు ఓజీ మూవీకి భారీ షాక్ ఇచ్చింది. హైకోర్టులో ఓజీ మూవీకి ఎదురుదెబ్బ తగలడంతో పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా నిరాశ చెందుతున్నారు. మరి ఇంతకీ తెలంగాణ హైకోర్టులో ఓజీ మూవీకి తగిలిన ఆ ఎదురుదెబ్బ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ తో పాటు బెనిఫిట్ షోలు కూడా వేసుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా పర్మిషన్ అయితే ఇచ్చేశాయి. అంతేకాకుండా బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా 2 రాష్ట్రాలు ప్రభుత్వాలు అయితే అనుమతినిచ్చాయి. కానీ తాజాగా తెలంగాణ హైకోర్టు టికెట్ రేట్లకి సంబంధించిన మెమోనైతే సస్పెండ్ చేసినట్టుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో అందుతోంది సమాచారం. రీసెంట్ గా తెలంగాణలో ఓజీ సినిమాకి బెనిఫిట్ షో వేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతులు జారీ చేసింది. బట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కొంతమంది హైకోర్టుకి వెళ్లి ఈ జీవోనైతే సస్పెండ్ చేయాల్సిందిగా కూడా కొంతమంది కోరారు. దాంతో హైకోర్టు ఓజీ మూవీకి సంబంధించిన టికెట్ రేట్లు పెంచిన మెమోనైతే సస్పెండ్ చేసింది. దాంతో ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అలాగే హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే రాత్రి 10 గంటలకు ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్ కోసం కొనుగోలు చేసిన టికెట్లపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. మరి చూడాలి ఈ టికెట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.